అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తుండటంతో మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభలో ఈసారి కూడా సభ్యులకు సీట్ల సంఖ్య కేటాయింపు లేకుండానే సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి సర్కార్ సన్నద్దమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. మరో 3 శ్వేతపత్రాలైన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు. సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం ఉదయం 8:30కు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో సభకు రావాలని టీడీఎల్పీ సూచించింది. శాసనసభలో ఈసారి కూడా సభ్యులకు సీట్ల సంఖ్య కేటాయింపు లేకుండానే సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్ స్పీకర్కు గతంలోనే లేఖ రాసిన విషయం తెలిసిందే. శాసనసభ నిబంధనల మేరకు 11 సీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా అవకాశం కోల్పోయింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. మాజీ సీఎం జగన్ నిన్న సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి వైకాపా నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, హత్యలు, దాడులు, విధ్వంసాలు చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్ కు సమర్పించినట్లు భేటీ అనంతరం వైకాపా నేతలు తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను నిన్న సాయంత్రం రాజ్భవన్లో కలిశారు. ఏపీలో పరిస్థితులపై వైసీపీ నాయకులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యలు, దాడులు, విధ్వంసాలు పెరిగాయని అన్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, గత 45 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్కు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్కు అందించినట్లు వైసీపీ నేతలు తెలిపారు. వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వస్తే తన బాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్ ను పులివెందుల ఎమ్మెల్యే ఎంచుకున్నాడని దుయ్యబట్టారు. సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఓ చావుని వేదిక చేసుకున్నాడని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే తాను ఢిల్లీ వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ చేశారు. బాబాయ్ హత్య కేసు నుంచి మొదలు పెట్టాలా, లేక గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపైన, లేక గత నెల రోజులు తెలుగుదేశం పార్టీ పాలనపైనైనా జగన్తో ఢిల్లీలోనే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. అసెంబ్లీకి వస్తే తన భాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్ ను పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎంచుకున్నాడని అనిత దుయ్యబట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపడుతోందన్న అనిత ఆ రోజు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని జగన్ కు సవాల్ విసిరారు. ఢిల్లీ వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రవర్తనను చూసి సిగ్గుపడుతున్నారని విమర్శించారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న జగన్పై ప్రభుత్వ పరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని నిలదీశారు. గవర్నమెంట్ మీద బుధ చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని
ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలు తప్పించుకోలేరని హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలు తప్పించుకోలేరని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం స్థానంలో ఉన్న జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని, అందులో ఆయన పీహెచ్డీ పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారులకి వచ్చిన కొత్తల్లో తాము ఆ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక కార్యక్రమాలపై స్పందించేందుకు 6 నెలలు అవకాశం ఇచ్చామని, ఇప్పుడు తాము అధికారులకు వచ్చిన నెల రోజుల్లోనే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను అందజేశారు. 2021 నుంచి 2024 వరకు 349 మంది కార్యకర్తలు మృతి చెందగా వీరికి సుమారు 17,45,00,000 రూపాయలు, గాయపడిన 443 మందికి 6,74,00,000 అందించామని తెలిపారు. జనసేన కార్యకర్తలకు ఈ బీమా సదుపాయం ఒక వరం లాంటిదని అన్నారు. ఎవరైనా పేదలుంటే వారి తరపున నేతలు సభ్యత్వం రుసులు కట్టాలని సూచించారు. తన అన్న, తమ్ముడు ఇచ్చిన ఈ జీవితం వారికే అంకితమని నాగబాబు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో సారా తాగి మృతి చెందితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ వాటిని సహజ మరణాలుగా చూపించారని నాగబాబు ఆరోపించారు. వినుకొండలో గొడవను సాకుగా చూపి రాష్ట్రపతి పాలన విధించాలని అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ధోరణి చూస్తుంటే రోజురోజుకి ఆ పార్టీ దిగజారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయము. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకి ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. పైగా ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. వైఎస్ జగన్ పాలనలో చేసిన అప్పులు ఘనంగా, అభివృద్ధి శూన్యంగా ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ ఆర్థిక విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుందని ఆయన వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు. వైఎస్ జగన్ పాలనలో చేసిన అప్పులు ఘనంగా, అభివృద్ధి శూన్యంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ ఆర్థిక విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుందని ఈ భేటీలో ఆయన వెల్లడించారు.
ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా వైట్ పేపర్స్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా అమరావతి గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, పోలవరం గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, అలాగే పవర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసిందో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అలాగే సహజ వనరుల దోపిడీ ఏదైతే దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేశారో, ఏదైతే జరిగిందో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. వీటన్నిటితో పాటుగా ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ ఏదైతే రిలీజ్ చేయబోతా ఉన్నామో వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మా అందరూ మెంబర్స్ అందరం కూడా దాన్ని లేవనెత్తబోతా ఉన్నాం, మాట్లాడబోతా ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే అడగబోతా ఉన్నామో ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే అడగాలో అది ఆల్ పార్టీ మీటింగ్లో ఫోరం కాదు. మేము మొన్న పార్లమెంట్లో సమావేశం అయినప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చిన రోజు ఆ రోజు మేము అడగటం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కు పరంగా రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. అది ఫోరము, అక్కడ మంత్రులు కానీ మిగతా వారు కానీ రిప్లై ఇచ్చేది, అక్కడ మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. ఇప్పుడు చెప్పినట్లు రేపు రాబోయే సమావేశాల్లో కూడా మేము మాట్లాడతాం. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని టీడీపీ కోరుకోవట్లేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి హోదా రావటం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని, అందుకే వారు అఖిలపక్ష సమావేశంలో హోదా కోసం డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. నిధుల కోసమే వారు పాకులాడారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులపై బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో టీడీపీ దాడులను ఎండగడతామని చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని టీడీపీ కోరుకోవట్లేదని అన్నారు. రాష్ట్రానికి హోదా రావడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. అందుకే వారు అఖిలపక్ష సమావేశంలో హోదా కోసం డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. నిధుల కోసమే వారు పాకులాడారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై కూడా టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి టీడీపీ నిధుల కోసం మాత్రమే ఆరాటపడుతోందని అన్నారు. And the breakdown of the law and order in the Andhra Pradesh, when TDP is ruling the state, has been brought to the notice of the all party meeting. There are 490 government properties, 560 private properties have been attacked, and 1050 assaults, 31 murders in 45 days of rule. 31 murders in 45 days of rule. And 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. And in fact we have appealed to the government to impose the precedent rule in the state of Andhra Pradesh to prevent the breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague, who is floor leader of YSR Congress Party in Lok Sabha, has been attacked in 3 days back. About 3 days back, when he went there to meet our ex-MP in Punganur constituency. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. మినిట్ టు మినిట్ అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు పవన్ కు సూచించాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు చెప్పలేమని ఏజెన్సీలు తెలిపాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కాల్స్ ట్రాక్స్ ను చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఆ అంశాల ఆధారంగా పవన్ కళ్యాణ్ హత్య కుట్ర జరగవచ్చనే అనుమానాలను కేంద్ర నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అటు కేంద్రంలోనూ ప్రధాని మోడీతో పవన్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే జనసేన పార్టీ కానీ పవన్ సన్నిహితులు ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అంశంపై వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూటమి మంత్రులు మండిపడ్డారు. జగన్ గవర్నర్ని కలిసినా, ప్రధానిని కలిసినా, ఢిల్లీలో ధర్నా చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. జగన్ గవర్నర్ని కలిసినా, ప్రధానిని కలిసినా, ఢిల్లీలో ధర్నా చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భుజం ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో మంత్రి అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే మాజీ సీఎం జగన్ వినుకొండ హత్య ఘటనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ హత్య కేవలం ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జగన్, ఆయన అనుచరులు బాగుపడటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు దోచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరుపుతామని తేల్చి చెప్పారు. గుజరాత్ తరహా భూ హక్కు చట్టం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. హత్య అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ. రౌడీ షీటర్ కింద పనిచేసే వాళ్ళిద్దరూ వారి వ్యక్తిగత కారణాలు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ చంపిన వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో ఎప్పుడు సంబంధాలు లేవు. ఎలక్షన్ ముందు 2 నెలల ముందు ఎవరైతే ఇప్పుడు హంతకుండా అని చెప్తా ఉన్నారో పార్టీ మారుండొచ్చు, కానీ దాని మూలంగా దానికి పార్టీలకి రంగు పోయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పోయింది. ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడి ఏదైతే 14-19లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లిందో, ఏదైతే రాజధాని అప్పుడు బ్రహ్మాండంగా కట్ట మొదలుపెట్టారో ఆగిపోయిందో, అది మళ్ళా పునర్నిర్మించుకోవచ్చు, రాజధాని ఉన్న రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఒక ఆనందోత్సాహాలతో ఉన్నారు. అవన్నీ కూడా చెడగొట్టే విధంగా గత 5 సంవత్సరాల్లో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. సంక్షేమాన్ని బూటకం మాటలు చెప్పి కేవలం వాళ్ళ అనువాయాలు సంపాదించే దిశగా పరిపాలించాడు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్కి మంచి చేసింది లేదు. అందుకనే 151 నుంచి సీదా 11కి వెళ్ళిపోయాడు. అతను చేసినటువంటి అరాచక పరిపాలన మనం చూసాం. సలాం అనే వ్యక్తి యొక్క కుటుంబం ఆత్మహత్య స్టార్ట్ అయినటువంటి మారణకాండ వాళ్ళది. అంటే వాళ్ళు హత్యలకి వాళ్ళకే పేరు, ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది కూడా వాళ్ళే. ఇదే ప్రాంతంలో చంద్రయ్య అనే పార్టీ పేరు చెప్పమని చెప్పి హత్య చేసినటువంటి వ్యక్తి వాళ్ళు. అలాగే ఫాతిమా అనే అమ్మాయి క్లాసులో టాపర్ వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. వినుకొండ హత్య రాజకీయ హత్యేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే రషీద్ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ హత్యలో ప్రోద్బలం లేకపోతే ఇప్పటి వరకు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జీవి ఆంజనేయులు ప్రస్తావన ఉందని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వాటిని కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారని ఆరోపించారు. కొన్ని బయట, మరికొన్ని శాసనసభలో శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారని విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. రషీద్ హత్య వ్యక్తిగత గొడవలైతే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హత్యపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా ఖండించారు. గంజాయి మత్తులో దారుణాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నా గంజాయిని ఎందుకు అరికట్టలేదని నిలదీశారు. వినుకొండలో జరిగింది ముమ్మాటికి రాజకీయ హత్యేనని స్పష్టం చేశారు. ముచ్చుమరిలో ఈ నెల 7న బాలిక అత్యాచారం హత్య జరిగితే పోలీసులు శవాన్ని కానీ, ఆచూకీని కానీ ఇంతవరకు కనిపెట్టలేకపోయారని విమర్శించారు. ఈ ఘటనలో అనుమానితుడు లాకప్ డెత్ కావడంపై విచారణ జరపాలని, న్యాయ పోరాటం జరపాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ కూడా స్పందించి కేసును సుమోటోగా తీసుకోవాలని సూచించారు. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటిస్తుంటే టీడీపీ శ్రేణులు దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు. గౌరవమైన పోస్టులో ఉన్న హోంమంత్రి బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు, ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం. అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, నేను అడుగుతా ఉన్నా, పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందే ఉన్న హత్య చేశాడా? అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాడంట. గంజాయికి పాపం మాదంట. మరి మీ దుంపదగా మీరు వచ్చి అనాలైంది? మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నమాట. ఆ పాపం మాదా? అమరావతి కార్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని గద్దె క్రాంతి తెలిపారు. బెంజ్ సర్కిల్ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో అమరావతి కార్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని విజయవాడ బెంజ్ సర్కిల్ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో అమరావతి కార్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రత్నం రమేష్, కార్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబుల్ సమీ, ఉపాధ్యక్షులు అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్కే సాదిక్, కోశాధికారి అజయ్ కుమార్, వ్యవస్థాపకులు ఎండి ఇబ్రహీం పాల్గొన్నారు. గద్దె క్రాంతి చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులు అందరికీ బీమా పత్రాలు అందజేశారు. కారు ఏసీ టెక్నీషియన్ సమస్యలు తనకు తెలుసని, అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మధ్య వారధిగా ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసి తమను గెలిపించినందుకు గద్దె క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉన్న కష్టాలు ఏంటి అనేది నాకు అబ్దుల్ సమీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మన ఏసీ టెక్నీషియన్కి డైలీ ఉండే కష్టాలేంటో నాకు ఫస్ట్ హ్యాండ్ తెలుసు. ఎందుకంటే నేను ఇదివరకు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ, ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ నేను కూడా కార్లో హెచ్వాక్స్, బ్యాటరీ కూలింగ్ సిస్టమ్స్ డిజైన్ చేసేవాడిని. కాబట్టి నాకు ఏ రీకాల్ వచ్చినా ఏమొచ్చినా ఫ్యాక్టరీ తరపు నుండి మమ్మల్ని పిలిచేవారు. సో హ్యాండ్స్ ఆన్ మాన్యువల్గా ఏ రిపేర్లు చేయాలన్నా, పర్మనెంట్గా ఏమి ఫిక్స్ చేయాలన్నా మా అడ్వైస్లో తీసుకునేవారు. కాబట్టి ప్రతి కాంపోనెంట్ గురించి నాకు తెలుసు హెచ్వాక్ సిస్టమ్స్లో. సో ఈ ఇనిషియేటివ్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది, ఇలాగా టెక్నీషియన్స్ అందరికీ ఇన్సూరెన్స్లు ఇవ్వటం అనేది, ఇలాంటి మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నాను. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు సమీ మాట్లాడుతూ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సభ్యులకు కమ్యూనిటీ లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. గద్దె రామ్మోహన్ చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. దీనికి ఏంటంటే మేము కొన్ని ప్రతిపాదనలు పెడతాం జరిగింది మా యూనియన్ తరఫున. ఏదైతే మన కమ్యూనిటీ హాల్ ఒకటి లేదండి మన యూనియన్కి. ఏదైనా చిన్న ఫంక్షన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా దానికి చిన్న ఏదో ఒకటి నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళి, గద్దె రామ్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి పెడతారని మా కోరిక. అదేను మా యూనియన్ సభ్యులందరికీ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కాగితాలు మన క్రాంతి కుమార్ గారు, బాబు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది సార్. భారీ వర్షాలకు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధిలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గినా గోదావరి, కృష్ణా పరివాహకంలోని పలు ప్రాంతాలని వరదలు ముంచెత్తుతున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నిలిచిన వర్షపు నీటితో పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. 2,455 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. కాట్రేనికోన మండలం కొండలేశ్వరం వద్ద ఏటిగట్టు కుంగిపోయింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కిందకు జారిపోయింది. కలెక్టర్ మహేష్ కుమార్ ఏటిగట్టును పరిశీలించి మరమ్మతులు చేసి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమలోని గోదావరి నది పాయలైన వశిష్ఠ, వైనతయ్య, గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బూరుగుంక రేవులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకుపోయి లంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలది సైతం ఇదే పరిస్థితి.
ఆషాఢ మాసంలో శాకంబరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకుంటే పాడి పంటలు సమృద్ధిగా పండడంతో సకల జనులు అష్టైశ్వర్యాలతో జీవిస్తారని వీరవల్లి కనకదుర్గ దేవస్థానం కమిటీ చైర్మన్ వంగపండు ప్రకాష్ తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా సాగాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి బైపాస్ రోడ్డు వద్ద కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి పండుగను కనుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి గర్భాలయం, ఆలయ ప్రాంగణం మొత్తం కూరగాయలు, పండ్లతో అందంగా ముస్తాబు చేశారు. అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, మంగళ వాయిద్యాలు, మంత్రాల మధ్య దుర్గమ్మను శాకంబరిగా ఆహ్వానిస్తూ కలశ స్థాపన చేశారు. అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వంగపండు ప్రకాష్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్రమైన ఆషాఢమాసం అంటే మన ఇంటికి ముత్తైదువుగా వచ్చే ఆడపడుచును సంప్రదాయ పద్ధతిలో సార సమర్పించినట్లు, అదే మాదిరిగా కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు, పిండి వంటలు అమ్మవారికి సారను సమర్పించినట్లు దేవస్థానం చైర్మన్ వంగపండు ప్రకాష్ అన్నారు. ఆషాఢం సారి దాని నిమిత్తం కూరగాయలతో శాకంబరి అలంకారం చేశాం. గ్రామస్తులందరూ సహకరించారు. ఆషాఢం గురించి అందుకే అమ్మవారికి సారిచ్చి శాకంబరి అలంకారం చేశాం. అందుకు ఊరి గ్రామస్తులందరూ సహకరిస్తూ అందరూ సహకారంతో చేస్తాం. సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం. గురు పౌర్ణమి చేస్తాం. ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పచ్చని రూపంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తరిస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్చక స్వాములు తెలిపారు. వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురు పూర్ణిమ అనగా ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు అమ్మవారికి విశేషంగా గ్రామస్తులందరూ కూడా కలిసి, సమస్త భక్తజనమంతా కూడా కలిసి అమ్మవారికి సార సమర్పిస్తున్నారు. అలాగే గ్రామస్తులందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి శాకాంబరీదేవిగా అలంకారం రూపొందించి గ్రామంలో పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని 3 సంవత్సరాలు బట్టి శ్రావణ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారం ప్రతి గురు పౌర్ణమి రోజున ఈ యొక్క శాకాంబరి అలంకారం చేసి గ్రామస్తుల సహకారంతో అమ్మవారికి సారి, పసుపు, కుంకుమ, గాజులు, కుంకుమ అన్నీ కూడా సమర్పిస్తున్నారు. కాబట్టి మన గ్రామస్తులందరినీ కూడా ఆయురారోగ్య సూర్యం ఇచ్చి గురు పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన సాయిబాబా మందిరంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విద్యార్థులు పాల్గొని బాబావారి పూజలు చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతం, 9 రకాల పండ్ల రసాలతో అభిషేకం, అష్టోత్తరనామ పూజలు చేశారు. మందిరంలోని అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. తేలప్రోలు భజన సమాజం వారిచే షిరిడి సాయి గానామృతం ఆలపించారు. వివిధ పండ్లు, పూలతో మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. హారతులు, అభిషేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తరించారు. వేకువజాము నుంచే భక్తులు బాబా దర్శనానికై ఆలయాల వద్ద బారులు తీరారు. సద్గురు సాయినాథుడిని దర్శించుకొని భక్తి సాగరంలో పులకించిపోయారు. కమిటీల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కోడెబోయిన బాబీ గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించారు. విచ్చేసిన సుమారు 1800 మంది భక్తులకు అన్న సమారాధనతో పాటు అర్చకులు శ్రీనివాసరావు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Go
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోడెపోయిన బాబీ, రావి ఈశ్వర్, తవ్వ ఆదిలక్ష్మి, గుత్తా నాగమణి, లంకా బేబీ సరోజిని, లంకా పద్మశ్రీ, సాయికృష్ణ, తుమ్మల భాను తదితర భక్తులు పాల్గొన్నారు.